ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే ఆనందం చాలా చాలా గొప్పది. శ్రమల్లో సైతం, ఉపద్రవాల్లో సైతం, కష్టముల్లో సైతం, ప్రతికూల వాతావరణాల్లో సైతం దేవునిలో ఆనందించగలిగే కృపను దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఇది ఎంత ఆధిక్యత! యథార్థ హృదయులారా మీరు ఆనందగానం చేయండి. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు యథార్థమైన మనసుతో ఆయన ఆరాధించడం. పరమగీతల్లో మాట ఉంటుంది, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమిస్తున్నారని. దేవుణ్ణి ప్రేమించే విధానం ఎలా ఉండాలంటే యథార్థంగా ప్రేమించాలి. నటనగా దేవుని ప్రేమించొద్దు, ఫేక్గా దేవుని ప్రేమించొద్దు. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాటలతో మాత్రమే చెప్పొద్దు, ఆ మాట హృదయంలోంచి రానివ్వాలి. సంఘాల్లో చాలామంది ప్రతి ఆదివారం వచ్చి లార్డ్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తారు, కానీ నిజంగా దేవుని ప్రేమిస్తున్నారంటే వారి జీవితాలను చూస్తూ ఉంటే ఆ మాట అబద్ధమే అనిపిస్తుంది. బయట వారి బ్రతుకులు, సంఘం వెలుపల వారి జీవితాలు దేవునికి అవమానకరంగా ఉంటున్నాయి. కానీ మందిరంలోకి వచ్చి లార్డ్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆ 2-3 గంటలు దేవునిలో ఆనందించేసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నిజంగా దేవుని ప్రేమించేవాడు, యథార్థంగా దేవుని ఆరాధించేవాడు, యథార్థంగా దేవుని స్తుతించేవాడు ఎల్లకాలము సంతోషిస్తాడు.